పిల్లలు ఆకలన్నా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ ఇన్స్టెంట్గా చేయాలన్నా ఇలా చేయొచ్చు. ఈవెన్ ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. పిల్లలకి ఇట్లా డిఫరెంట్గా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టి చాలా ఇష్టంగా తింటారు. హెల్దీ కూడా. దానికోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి హాఫ్ కప్ వరకు పెరుగు తీసుకున్నానండి. పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కొత్తిమీర అయితే వేసుకున్నాను. దాంట్లోనే కొంచెం సాల్ట్ ఈయన వేసి మిక్స్ చేసేసానండి. మిక్స్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఈయనైతే హాఫ్ స్పూన్ వేసాను. తర్వాత అంటే అరకప్పు పెరుగుకి 1 కప్ వరకు ఫ్రైడ్ సేమియాని నేను తీసుకుంది. ఒకవేళ వైట్ సేమియా అయితే ఫ్రై చేసుకొని వేసుకోండి. ఇంకేసేసుకొని బాగా మిక్స్ చేసేసి తర్వాత దాంట్లో కొంచెం పెప్పర్ పొడి అయితే వేసాను. పెప్పర్ పొడి వేసి మిక్స్ చేసేసి జస్ట్ ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలా. దాలోపు మనం ఒక చిన్న బాక్స్ లాంటిది కానీ కేక్ మౌల్డ్ రౌండ్ది కానీ ఏదైనా సరే తీసుకొని దాన్ని గ్రేస్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ పోపు కడాయి తీసుకొని పోపు కడాయిలో తాలింపు గింజలండి జీరా, ఆవాలు, పచ్చిపప్పు, శనగపప్పు వేసుకొని దాంట్లో కొన్ని నువ్వులు వేసుకున్నాను. హెల్త్కి ఇంకా మంచిది కాబట్టి కరివేపాకు వేసి పోపు పెట్టేసి దాంట్లో అయితే మిక్స్ చేసేస్తున్నాను. అంటే అదే పెరుగు సేమియా కలిపి పెట్టుకున్నాను. దాంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలా. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం గ్రేస్ చేసి పెట్టుకున్నాం కదండి గిన్నె, దాంట్లో అయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకొని బాగా దాన్ని కొంచెం సర్దుకోవాలా. గిన్నెలో కొంచెం అంటే మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత సర్దు పెట్టుకోవాలండి. నేనైతే కడాయి తీసుకొని కడాయిలో అయితే స్టీమ్ చేయడానికి అయితే పెడుతున్నాను. స్టీమేనండి, హెల్దీ ఫుడ్, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. కడాయి తీసుకున్నానండి. కడాయిలో నాకు స్టాండ్ లేదు, అందుకని స్పూన్తో ఇట్లా ట్రై చేశాను అనమాట ట్రిక్. వాటర్ వేసేసుకొని బాక్స్ మూత పెట్టేసి పైన ఒక మూత పెట్టేసి స్టీమ్ చేసుకోవాలి. జస్ట్ 5 to 6 మినిట్స్ సరిపోతుంది. స్టీమ్ అయిపోతుంది. సేమియా కూడా మంచిగా ఉడికిపోతుంది. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుందండి. అసలు చాలా బాగుంటుంది. మనం సేమియా ఉప్మా అలా చేస్తుంటాం కదండి, అసలు ఆ టేస్ట్ రాదు, వేరే టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది. పిల్లలకు బాగా నచ్చింది కూడా, పెద్దవాళ్ళకి కూడా నచ్చింది. నేనైతే సాస్ వేసేసాను పైన. పిల్లలకి తింటారండి బాగా ఇష్టంగా. ఇట్లా పెద్దవాళ్ళకైతే చట్నీతో తినొచ్చు, లేదా అలాగైనా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇన్స్టెంట్ అండ్ సింపుల్ రెసిపీస్తో మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బై.